ఈ అనంత విశ్వంలో గ్రహాలు సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతున్నాయి? మనం గాల్లోకి విసిరిన బంతి కిందకే ఎందుకు పడుతుంది? వీటన్నింటికి కారణం ఒకటే. అదే గురుత్వాకర్షణ బలం. విశ్వంలోని ఏ 2 వస్తువులైనా వాటి ద్రవ్యరాశుల కారణంగా ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయని మనకు తెలుసు కదా! ఉదాహరణకు సూర్యుడు మరియు భూమి మధ్య ఉండే ఈ గురుత్వాకర్షణ బలం వల్లే అవి ఒక నిర్దిష్ట కక్షలో తిరుగుతున్నాయి. అయితే ఈ వస్తువుల మధ్య దూరాన్ని మార్చినా లేదా వాటి ద్రవ్యరాశులను పెంచినా ఆ ఆకర్షణ బలం ఏ విధంగా మారుతుందో ఎప్పుడైనా ఆలోచించాలా? భూమి సూర్యుడి నుండి ఇప్పుడున్న దూరానికి రెట్టింపు దూరంలోకి వెళితే ఏమవుతుంది? లేదా సూర్యుని ద్రవ్యరాశి రెట్టింపు అయితే బలం ఎలా మారుతుంది? ఈరోజు ఈ ఆసక్తికరమైన విషయాలను విశ్లేషిద్దాం. అదేవిధంగా ఒకవేళ భూమి ద్రవ్యరాశి 3 రెట్లు పెరిగితే గురుత్వాకర్షణ బలంపై పడే ప్రభావం ఏంటో కూడా చూద్దాం. ఏవైనా 2 వస్తువుల మధ్య ఉండే గురుత్వాకర్షణ బలాన్ని లెక్కించడానికి మనం న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం ఉపయోగిస్తామని మనకు తెలుసు. ఈ నియమం ప్రకారం గురుత్వాకర్షణ బలాన్ని లెక్కించే సూత్రం F ఈజ్ ఈక్వల్ టు G మల్టిప్లైడ్ బై m1 m2 బై d స్క్వేర్. ఇందులో F అంటే ఆ 2 వస్తువుల మధ్య పనిచేసే గురుత్వాకర్షణ బలం. ఇక G అనేది విశ్వ గురుత్వ స్థిరాంకం. దీని విలువ ఎప్పుడూ మారదు. మరియు ఇది చాలా చిన్న విలువ. ఖచ్చితంగా చెప్పాలంటే సుమారుగా 6.67 ఇంటూ 10⁻⁻11గా ఉంటుంది. ఈ సూత్రంలో m1 మరియు m2లు ఆ 2 వస్తువుల ద్రవ్యరాశులను తెలియజేస్తాయి. మనం తీసుకున్న ఉదాహరణలో m1ని సూర్యుడి యొక్క ద్రవ్యరాశిగా, m2ని భూమి యొక్క ద్రవ్యరాశిగా భావిద్దాం. ఇక d అనేది ఆ 2 వస్తువుల కేంద్రాల మధ్య ఉన్న దూరాన్ని సూచిస్తుంది. అంటే సూర్యుని కేంద్రం నుండి భూమి కేంద్రానికి ఉన్న దూరం అన్నమాట. ఇప్పుడు ఈ ద్రవ్యరాశులు లేదా ఆ వస్తువుల మధ్య ఉన్న దూరాల విలువల్లో మార్పులు చేస్తే ఆ ప్రభావం కొంత గురుత్వాకర్షణ బలం F పై ఎలా పడుతుందో కొన్ని ఉదాహరణల ద్వారా మనం స్పష్టంగా అర్థం చేసుకుందాం. మొదటి ఉదాహరణగా సూర్యుడికి మరియు భూమికి మధ్య ఉన్న దూరం రెట్టింపైందని అనుకుందాం. దూరం రెట్టింపు కావడం అంటే అర్థమేమిటి? భూమి సూర్యుని నుండి అంతకు ముందు ఉన్న దూరానికి రెట్టింపు దూరంలోకి అంటే మరింత దూరంగా వెళ్ళిందన్నమాట. అప్పుడు వాటి మధ్య ఉండే కొత్త దూరం 2D అవుతుంది. మరి ఇలాంటప్పుడు వాటి మధ్య పనిచేసే కొత్త బలం ఎంత అవుతుంది? దీన్ని ఎలా లెక్కించాలి? ఈ కొత్త బలాన్ని మనం F డాష్ అని అనుకుందాం. ఇప్పుడు విశ్వ గురుత్వాకర్షణ నియమాన్ని ఉపయోగించి ఈ F డాష్ విలువను కనుక్కుందాం. కొత్త బలానికి సూత్రాన్ని రాస్తే F డాష్ ఈజ్ ఈక్వల్స్ టు G మల్టిప్లైడ్ బై m1 m2 బై 2d స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన ఒక విషయం ఉంది. ఈ ఉదాహరణలో వస్తువుల ద్రవ్యరాశులలో ఎలాంటి మార్పు రాలేదు. కేవలం వాటి మధ్య ఉన్న దూరం మాత్రమే మారింది. కాబట్టి m1, m2 విలువలు పాత సూత్రంలో ఉన్నట్టుగానే స్థిరంగా ఉంటాయి. కానీ కొత్త దూరం 2D కాబట్టి సూత్రంలో d స్థానంలో ఈ కొత్త విలువను ప్రతిక్షేపించి దానికి వర్గం చేయాలి. అందుకే బ్రాకెట్స్ పెట్టి 2d² అని రాస్తాం. గురుత్వ బలం ఎల్లప్పుడూ 2 వస్తువుల మధ్య దూరపు వర్గానికి విలోమానుపాతంలో ఉంటుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ సమీకరణాన్ని కాస్త సూక్ష్మీకరిద్దాం. హారంలో ఉన్న 2d² విస్తరిస్తే అది 4d² అవుతుంది. అప్పుడు మన కొత్త సమీకరణం F డాష్ ఈజ్ ఈక్వల్స్ టు gm1 m2 బై 4d² మారుతుంది. అసలు మన లక్ష్యం ఏమిటి? పాత బలం Fతో పోల్చినప్పుడు ఈ కొత్త బలం F డాష్ ఏ విధంగా మారిందో తెలుసుకోవడం. బలం రెట్టింపు అయిందా? లేదా సగం అయిందా? అని కనుక్కోవాలంటే F డాష్‌ను Fతో పోల్చి చూడాలి. దీనికోసం మనం F డాష్‌ను Fతో భాగించవచ్చు లేదా ఈ సమీకరణాన్ని జాగ్రత్తగా గమనిస్తే సమాధానం దానంతట అదే తెలుస్తుంది. ఒకసారి కొత్త బలం F డాష్‌ను జాగ్రత్తగా గమనించండి.
అందులోని gm1m2/d² అనే భాగం అచ్చం మన పాత బలం Fకు సమానంగా ఉంది కదా! కాబట్టి ఆ మొత్తం భాగం స్థానంలో మనం నేరుగా Fని ప్రతిక్షేపించవచ్చు. అప్పుడు ఆ సంబంధం F'=1/4 Fగా మారుతుంది. దీని అర్థమేమిటి? 2 వస్తువుల మధ్య దూరం రెట్టింపు అయినప్పుడు వాటి మధ్య పనిచేసే గురుత్వాకర్షణ బలం పాత బలంతో పోలిస్తే నాలుగవ వంతుకు పడిపోతుందన్నమాట. ఇది భౌతిక శాస్త్రం ప్రకారం మనం ఊహించదగినదే. వస్తువుల మధ్య దూరం పెరిగే కొద్దీ ఆకర్షణ బలం తగ్గుతుందని మనకు సిద్ధాంతపరంగా ముందే తెలుసు. అయితే దూరం 2 రెట్లు పెరిగినప్పుడు బలం సగం కాదు, నేరుగా నాలుగవ వంతుకు పడిపోతుంది. కారణం సూత్రం ప్రకారం హారంలో దూరాన్ని మనం వర్గం చేస్తాం. కొద్దిగా సాధన చేస్తే ఇలాంటి సమస్యలను మీరు కాగితంపై రాయకుండానే నేరుగా మనసులోనే లెక్కించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. పైన చెప్పుకున్న ఉదాహరణలో మారినది కేవలం దూరం మాత్రమే. ఆ ఉదాహరణలో దూరం రెట్టింపు అయింది కాబట్టి మన పాత సూత్రంలో d స్థానంలో మనం 2d అని ఊహించుకుంటాం. సూత్రంలో దానికి వర్గం ఉంటుంది కాబట్టి 2ను వర్గం చేస్తే 4 వస్తుంది. ఆ 4 హారంలో ఉంటుంది కాబట్టి మన అసలు బలం 4 చేత భాగించబడింది అని సులభంగా చెప్పవచ్చు. అందుకే కొత్త బలం నేరుగా నాలుగో వంతు అవుతుంది. అయితే మీరు నేర్చుకునే ప్రారంభ దశలో ఉన్నప్పుడు ప్రతి దశను కాగితంపై రాసి సాధించడమే ఉత్తమం. సాధన పెరిగే కొద్దీ మీరే ఇలాంటివి మనసులోనే సులభంగా లెక్కించగలుగుతారు. ఇప్పుడు మీకో చిన్న ప్రశ్న ఇస్తాను. మీరే ప్రయత్నించండి. ఒకవేళ 2 వస్తువుల మధ్య దూరం 3 రెట్లు పెరిగితే గురుత్వాకర్షణ బలం ఏమవుతుంది? ఒక్క క్షణం ఆలోచించండి. దూరం 3 రెట్లు పెరిగింది కాబట్టి సూత్రం హారంలో డీకి బదులు 3D వస్తుంది. దాని వర్గం చేస్తే అంటే 3D² చేసినప్పుడు హారంలో 9 వస్తుంది కదా! కాబట్టి కొత్త బలం పాత బలానికి తొమ్మిదవ వంతు అంటే F'=1/9 F అవుతుంది. దీన్ని బట్టి దూరం పెరిగినప్పుడు బలం ఎంత వేగంగా క్షీణిస్తుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని మరింత సులభంగా చెప్పాలంటే దూరం 3 రెట్లు అయింది. ఆ 3కి వర్గం 9. ఆ విలువ హారంలో ఉంటుంది కాబట్టి బలం 1/9 వంతు అవుతుంది. సరే, ఇప్పుడు కాస్త భిన్నమైన ఉదాహరణను చూద్దాం. ఈసారి ఆ 2 వస్తువుల మధ్య దూరం సగం అయిందనుకుందాం. అంటే అవి మునుపటి కంటే ఒకదానికొకటి మరింత దగ్గరగా వచ్చాయన్నమాట. అప్పుడు వాటి మధ్య కొత్త దూరం d/2 అవుతుంది. అలాగే ఆ వస్తువుల్లో ఒకదాని ద్రవ్యరాశి రెట్టింపైందనుకుందాం. ఉదాహరణకు సూర్యుడి యొక్క ద్రవ్యరాశిని అలాగే ఉంచి రెండవ వస్తువైన భూమి యొక్క ద్రవ్యరాశి రెట్టింపైందని అనుకుందాం. అప్పుడు భూమి కొత్త ద్రవ్యరాశి 2m2 అవుతుంది. మరి ఇప్పుడు కొత్త బలం ఎంత అవుతుంది? ఈ బలం ఎలా మారుతుందో మునుపటి పద్ధతిలోనే సాధిద్దాం. అప్పుడు కొత్త బలం సూత్రం లవంలో gm1 ఇంటూ 2m2 అని రాస్తాం. ఇక్కడ గమనిస్తే సూర్యుడి యొక్క ద్రవ్యరాశి m1లో ఎటువంటి మార్పు లేదు. కానీ భూమి ద్రవ్యరాశి m2 కాస్త 2m2గా మారింది కదా! ఇక హారంలోకి వస్తే దూరం సగం అయింది కాబట్టి d/2కి మనం వర్గం చేయాలి. అనగా d/2² అని రాస్తాం. దీన్ని కొద్దిగా సూక్ష్మీకరిద్దాం. లవంలో ఉన్న 2ని ముందుకు తీసుకువస్తే 2gm1m2 అవుతుంది. హారంలో ఉన్న d/2² వర్గం చేస్తే అది d²/4 అవుతుంది. ఇలా హారంలో మరొక భిన్నం ఉన్నప్పుడు గణనలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గణిత శాస్త్ర నియమాల ప్రకారం ఒక సంఖ్యను భిన్నంతో భాగించడం అంటే ఆ భిన్నం యొక్క గుణకార విలోమంతో గుణించడమే కదా! కాబట్టి F' సమీకరణాన్ని మనం ఇలా మార్చి రాయవచ్చు. F'=2gm1m2 ఇంటూ 4/d². ఇప్పుడు 2 మరియు 4లను గుణిస్తే మనకు 8 వస్తుంది. అప్పుడు మన సమీకరణం F' 8
Gm1m2/d² మారుతుంది. ఈ సమీకరణంలో Gm1m2/d² అనేది మన పాత బలం Fకు సమానం కదా! దాన్ని ప్రతిక్షేపిస్తే కొత్త బలం F' 8F అవుతుంది. అంటే గురుత్వాకర్షణ బలం ఏకంగా 8 రెట్లు పెరిగిందన్నమాట. వస్తువులు దగ్గరగా రావడం ఒక కారణం. దానికి తోడు వస్తువు ద్రవ్యరాశి రెట్టింపు అవ్వడం మరో కారణం. ఇలాంటప్పుడు బలం గణనీయంగా పెరుగుతుందని మనం సహజంగానే ఊహించగలం. దీన్ని కూడా మనం కాగితం లేకుండా మనసులోనే నేరుగా లెక్కించవచ్చు. అదెలాగో చూద్దాం. ఒక వస్తువు ద్రవ్యరాశి రెట్టింపైంది కాబట్టి సూత్రం లవంలో 2 వస్తుంది. దూరం సగం అయింది కాబట్టి ఆ సగానికి హారంలో వర్గం చేయాలి. అప్పుడు 1/4 వస్తుంది. ఇప్పుడు లవంలో ఉన్న 2ని హారంలో ఉన్న 1/4తో భాగిస్తే అనగా 2/1/4 చేస్తే మనకు 8 వస్తుంది. కాబట్టి బలం 8 రెట్లు అవుతుంది. కొత్తలో ఇలాంటి సమస్యలను దశల వారీగా చేసినప్పటికీ సాధనతో ఇలా నేరుగా సమాధానం చెప్పడం అలవాటవుతుంది. ఇప్పుడు చివరగా కాస్త క్లిష్టమైన ఉదాహరణ చూద్దాం. 2 వస్తువుల మధ్య దూరం 4 రెట్లు పెరిగిందనుకోండి. అదే సమయంలో మొదటి వస్తువు ద్రవ్యరాశి రెట్టింపయింది. రెండవ వస్తువు ద్రవ్యరాశి 4 రెట్లు అయింది. దీన్ని ఒక పటంగా ఊహించుకుందాం. వస్తువుల మధ్య కొత్త దూరం 4D అవుతుంది. మొదటి వస్తువు ద్రవ్యరాశి రెట్టింపు అయి 2m1 గాను, రెండవ వస్తువు ద్రవ్యరాశి 4 రెట్లు పెరిగి 4m2 గాను మారాయని అనుకుందాం. ఈ సమస్యను మీరంతట మీరే సులభంగా సాధించగలరని నేను భావిస్తున్నాను. సరే, నేరుగా సాధిద్దాం. మన సమీకరణంలో m1 రెట్టింపు అయింది కాబట్టి లవంలో ఒక 2 వస్తుంది. m2 4 రెట్లు అయింది కాబట్టి లవంలో దానికి మరో 4 గుణించబడుతుంది. ఇక హారంలో దూరం dకి బదులుగా 4d వస్తుంది. దానికి వర్గం చేస్తే 4² 16 హారంలోనికి వస్తుంది. ఇప్పుడు లవంలో 2 ఇంటూ 4 8 వస్తుంది. హారంలో 16 ఉంటుంది. ఈ 8 మరియు 16లను సూక్ష్మీకరిస్తే అంటే 8ని 16తో భాగిస్తే హారంలో 2 మిగులుతుంది. అనగా 8/16 1/2 వస్తుంది. కాబట్టి కొత్త బలం పాత బలంలో సగం అవుతుందన్నమాట. ఇది మన ఫైనల్ ఆన్సర్. వస్తువుల ద్రవ్యరాశులు గాని, లేదా వాటి మధ్య దూరాలు గాని మారినప్పుడు గురుత్వాకర్షణ బలం ఎలా మారుతుందో కనుక్కోవడానికి ముందుగా ఆ కొత్త విలువలతో సమీకరణాన్ని రాసుకోవడం చాలా ముఖ్యం. ఆ కొత్త ద్రవ్యరాశులను, కొత్త దూరాలను సూత్రంలో ప్రతిక్షేపించి సూక్ష్మీకరించుకోవాలి. అలా వచ్చిన కొత్త సమీకరణాన్ని మన పాత సమీకరణం Fతో పోల్చి చూస్తే ఆ రెండింటికి మధ్య ఉన్న సంబంధం మనకు సులభంగానే తెలిసిపోతుంది. ఈ విధానాన్ని అనుసరించి న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం ఆధారంగా ఇచ్చే ఎలాంటి క్లిష్టమైన సమస్యలకైనా మనం సులువుగా సమాధానాలు రాబట్టవచ్చు. ఈ నియమం విశ్వంలోని ఏ 2 వస్తువులకైనా ఒకేలా వర్తిస్తుందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఇది కేవలం సూర్యుడు, భూమికి మాత్రమే పరిమితం కాదు. మీ చేతిలో ఉన్న పెన్నుకు, కింద ఉన్న నేలకు మధ్య, లేదా అనంత విశ్వంలోని ఏ 2 నక్షత్రాల మధ్య పనిచేసే బలాన్నైనా ఈ నియమం ఆధారంగా ఖచ్చితంగా లెక్కించవచ్చు. ఇందులో మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. ద్రవ్యరాశి పెరిగితే ఆకర్షణ బలం పెరుగుతుంది. దూరం పెరిగితే ఆకర్షణ బలం తగ్గుతుంది. ముఖ్యంగా 2 వస్తువుల మధ్య దూరం పెరిగే కొద్దీ బలం చాలా వేగంగా తగ్గిపోతుందనేది ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే గురుత్వ బలం ఆ దూరపు వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది కదా! ఈ సూత్రాన్ని ఉపయోగించి మీ పరిసరాల్లోని వివిధ వస్తువుల మధ్య ఉండే గురుత్వాకర్షణ బలాన్ని మీరు ఊహాత్మకంగా లెక్కించే ప్రయత్నం చేయండి. ఈ విశ్వ గురుత్వాకర్షణ నియమం అనే కాన్సెప్ట్ మీకు స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాను.